నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా ఈ యొక్క రూలింగ్ ఇవ్వడం ఏంటంటే, మేము కూడా ఒక ఆర్డర్గా చేయడం ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ జిల్లాలో దళితుల దాడులను కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో విఫలం కాకుండా వాళ్ళందరికీ సకాలం లోపట వాళ్లకు ఉద్యోగ నియామకాలు కానివ్వండి, బ్యాక్లాగ్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఉపాధి కల్పన విషయంలో కూడా వెనకాడవద్దనేది మేము వారికి సూచన చేయడం జరిగింది. ఆ సూచన మేరకు వారు కూడా ఈ అమలు చేయడం కొరకు ఆ సాయశక్తుల ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. లేకపోతే కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. కమిషన్ ఈజ్ ఏ ఫైనల్. ఈ భారత ప్రభుత్వంలో ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 338 ప్రకారంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కును ఎవరు హరించివేసినా వాళ్ళు ప్రాసిక్యూట్ కావుతారు. కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు కానీ, అధికారులు కానీ జాగ్రత్తగా పేదలకు అందాల్సిన పథకాలు అమలు చేయాలని నేను కోరుకుంటూ ఈ గుంటూరు జిల్లా ఈ యొక్క సమీక్ష సమావేశానికి రావడం జరిగింది. మీ అందరికీ సుమోటోగా మాకేం అప్లికేషన్ రాకున్నా కూడా మేము సుమోటోగా నేషనల్ ఎస్సీ కమిషన్ స్వీకరించింది. డీజీపీ గారిని పిలిచాము, ప్రిన్సిపల్ మన డీజీపీ గారు ప్లస్ చీఫ్ సెక్రటరీ కూడా పిలిచినాము. వాళ్ళు ఇక్కడ మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించారు, వాళ్ళ అధికారిగా. ఇక్కడ త్రిపాఠి గారు కూడా ఐజీ గారు వచ్చారు. తప్పనిసరి యాక్షన్ ఉంటుంది, దాంట్లో వెనకం ఏం లేదు. ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ మీద అంత బహిరంగంగా జరిగినప్పుడు ఎవరిని క్షమించరండి. అదేమి కమిషన్ ఈ విషయంలో వెనకాడబోదు. ఇట్ ఈస్ ఓపెన్.